ఇంటి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి నేతల్లో ఇటీవల ఒక గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడింది అని చెప్పాలి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అదే డిప్యూటీ సీఎం వ్యవహారం. లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే దానిపై ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. తెలుగు తమ్ముళ్ళు అలాగే ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలే ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. ఇలాంటి తరుణంలో కూటమిలో కాస్త గందరగోళం, అయోమయం, అనిశ్చితి అన్నీ ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెలుగుదేశం అలాగే జనసేన ఈ రెండు పార్టీల్లో అసలు ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటనే దాని మీద ఒక రకమైనటువంటి వెయిటింగ్. ఎవరేం మాట్లాడతారో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, అలాగే జనసేన నాయకులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నుంచి ఏ స్థాయిలో రిప్లై వస్తుంది అనేది మనం చూసాం. ఇద్దరి మధ్య అంటే రెండు పార్టీల నేతల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా అది ఒప్పుకొని తీరాలి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా డిప్యూటీ సీఎం వ్యవహారం ఏంటి? పొత్తు ధర్మం ప్రకారం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక్కరే, అది కూడా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అని ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందం ఏమైంది? ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో చర్చ బాగానే సాగింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి లిఖితపూర్వకంగా కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఒక ఫార్మేట్ అంటే లెటర్ కానీ ఏది కూడా రాలా బయటికి. ఆయా నేతల్ని హెచ్చరించారు, కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు అనే చర్చ జరిగింది. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ రాల. అయితే ఇప్పుడు తాజాగా జనసేనాని అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాయటం అనేది కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. అదే ఈ లేఖ చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. మనం చూస్తే ఆ లెటరు: ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 175 స్థానాలకు 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి, అలాగే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కి 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలల్లో ముందుకు తీసుకెళ్తున్నా సరే, దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని
యువతకు 25 ఏళ్ల భవిష్యత్తును అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లబుచ్చడం గాని, బహిరంగంగా చర్చించడం గాని చేయొద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీటిని తిడవడం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను. మీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ లేఖ ఒక రకంగా కూటమి నేతల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఇక్కడ చాలా అంశాలు మనం ఇక్కడ ఒకసారి పరిశీలించాలి. ఈ లేఖలో ముఖ్యంగా కేవలం జనసేన పార్టీ నాయకులకు మాత్రమే కాదు, ఇక్కడ కూటమి నేతలు అందరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లే. నిజం చెప్పాలంటే నేను ఏ రోజు కూడా పదవులను ఆశించలేదు అని చాలా క్లియర్ కట్గా ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది ఒకటే, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారి కన్నీటిని తొడవడం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ అనేది కూటమిలో ఒక చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసి 4 రోజులు మనం వెనక్కి వెళ్తే గనక ఏ స్థాయిలో డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి చర్చ జరిగిందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు, దీనిపై ఎందుకు స్పందించడం లేదు అనేది పతాక స్థాయిలో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఒక్క లెటర్తో అందరి నోళ్ళు మూయించారంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు, విశ్లేషకులు. చాలా క్లియర్ కట్గా ఇందులో ఉంది. కూటమి సాధించిన విజయాల గురించి మాట్లాడారు, వస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది అని మాట్లాడారు. అలాగే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత వ్యవహారాలు, అభిప్రాయాలు వెల్లబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దు. చాలా క్లియర్గా బాబు ఇక నుంచి మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చేస్తాం. నేను పదవుల కోసమో లేకపోతే నాకేదో గొప్ప కోసమో నేను రాజకీయాలు చేయట్లేదు, మీరు సైలెంట్గా ఉండటం బెటర్ అనేది ఈ లేఖ సారాంశంగా ఒక చర్చ జరుగుతుంది. చాలా స్మూత్గా చక్కగా మంచి వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా చాలా వ్యూహాత్మకంగా ఈ లేఖను రిలీజ్ చేయడం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు ప్రస్తావించారు. నరేంద్ర మోదీ నేతృత్వం అన్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటగా, అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నారు. కూటమి నేతల గురించి మాట్లాడారు. అలాగే ఆయన ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతుందో దానికి సంబంధించి కూడా బ్రేక్ వేయటానికి ఆయన ఒక పాయింట్ అనేది నాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్రాభివృద్ధే ముఖ్యం, పేద ప్రజల కన్నీటిని తొడవటం నా ధ్యేయం, లక్ష్యం. కాబట్టి మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలోనో, ఆ మీడియాలోనో, ఏ మీడియాలో అయినా సరే మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇందులో పెట్టకండిరా బాబు అనేది ఒక సారాంశంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ లేఖ గురించి. ఏ పార్టీ కూడా, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ స్థాయిలో ఎవరు కూడా అగ్రస్థాయి నాయకులు లెటర్ల లేఖ అనేది రిలీజ్ చేయడం జరగల. వారు ఏదో నోటి మాటగా చెప్పారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే లేఖ రిలీజ్ చేశారో దీనికి సంబంధించి అంతా కూడా ఒక రకమైనటువంటి పొజిషన్, అంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్, అంటే ఒక రకమైనటువంటి ఆలోచనలో పడ్డారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఒక్క లెటర్ తో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్
అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి చూడాలి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అంటే ఏదైతే పొత్తు ధర్మం ఉందో ఆ పొత్తు ధర్మం ప్రకారం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి ఒక్కరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే. మరి ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది, రాద్ధాంతం చేస్తున్నారు అనేది కూడా తెర మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒక లెటర్ అనేది బయటికి రావటం, ఆయన రిలీజ్ చేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. దాదాపుగా ఈ డిప్యూటీ సీఎం వ్యవహారానికి ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ లెటర్తో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ వారి నోటికి తాళాలు వేశారు అనేది కూడా జరుగుతుంది. చూడాలి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్ పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.